సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్ గారు. చాలా మందికి ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్గా ఉందండి, మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ఎస్ఐఎఫ్. మేజర్ డిఫరెన్స్ ఏంటని చూద్దామండి. ఇక్కడ మేజర్ చూస్తే డిఫరెన్స్ ఏంటంటే, ఇది స్టాండర్డ్ అప్రోచ్ అంటారు. మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే సాధారణంగా చూస్తే ఒక స్టాండర్డ్గా అప్రోచ్ అయితే ఉంటుంది. అంటే అది ఒక ఈక్విటీయా, లేదా ఒక డెట్టా, లేదా ఒక హైబ్రిడా అలా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకి అడ్వాన్స్డ్ అప్రోచ్ ఉందండి. అడ్వాన్స్డ్ అప్రోచ్ ఏంటంటే రెగ్యులర్గా మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఉంటే ఈక్విటీ, డెట్, అలాగే హైబ్రిడ్, లేకపోతే అలాగే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కానివ్వండి, లేకపోతే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి అలా ఉంటాయి. సో ఆఫ్షోర్ అంటారు వాటిని. సో ఇట్లా మనకి రెగ్యులర్గా స్టాండర్డ్గా ఉంటాయి. కానీ ఇందులో డెరివేటివ్స్ అనేది లేదండి. అది ఒక అడ్వాన్స్డ్ మనకి అప్రోచ్ దొరుకుతుంది మనకి డెరివేటివ్స్ అని. చాలామందికి ఇప్పుడు కూడా ఒక భయం ఉంది, డెరివేటివ్స్ అంటే వాళ్ళు ఏదో ఇంటర్డేట్ చేస్తారని చెప్పి. డెరివేటివ్స్లో మనకి వచ్చేది ఏంటంటే అధికంగా లాభం ఏంటంటే షార్ట్ ఫండ్ చేసేయచ్చండి. అంటే కొంచెం షేర్స్ని కూడా త్వరగానే వాళ్ళు ఒకవేళ కనుక అందులో పెద్ద రాణించలేవు అంటే కనుక వాటిని రీప్లేస్ చేసి వేరే షేర్స్ కొనుక్కోవచ్చు. సో అలాంటిది కూడా దొరుకుతుంది మనకి. ఇందులో మేజర్గా ఏంటంటే డెరివేటివ్స్లో మనకి ఒక 3 యారోస్ అయితే ఉన్నాయండి. దాన్ని స్పెక్యులేషన్ అంటారు, ఒక మంచి యారో ఉంది. అలాగే చూస్తే మీకు ఆర్బిట్రేజ్ అంటారు, అలాగే హెడ్జింగ్ అంటారు. సో ఈ స్పెక్యులేషన్ అనేది ఎప్పుడు వాడతారు అంటే, మార్కెట్లో ఎప్పుడైతే బుల్ రన్ వస్తుందో, అమాంతం బుల్ రన్ వచ్చినప్పుడు మనకి ఈ స్పెక్యులేషన్ వల్ల మనకి అత్యధికంగా లాభం అయితే వస్తుంది. అలాగే మనకి మార్కెట్ పడుతుంది అన్న టైంలో కనుక చూస్తే మనకి హెడ్జింగ్ ద్వారా కానివ్వండి, ఆర్బిట్రేజ్ ద్వారా కానివ్వండి, పడిపోకుండా మన ఫండ్ని, కార్పస్ని పడిపోకుండా కొంచెం ప్రొటెక్షన్ అయితే చేస్తుంది. సో మనకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే మనకి కేవలం స్టాండర్డ్ అప్రోచ్ ఉంటుంది. ఎదర్ ఈక్విటీ ఆర్ డెట్ ఆర్ అదర్స్లో చూస్తే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కావచ్చు, లేదా ఫారెన్ స్టాక్స్ కావచ్చు. సో అంతేనండి ఇందులో. సో అట్లాంటివన్నీ ఉంటూ కూడా అడిషనల్గా ఉన్నదే మనకి డెరివేటివ్స్ అనేది. ఇది అడ్వాన్స్డ్ అప్రోచ్ అంటారు. సో మేజర్ డిఫరెన్స్ ఇక్కడే వస్తుందండి ఎస్ఐఎఫ్స్లో. అలాగే చూస్తే మనకి రీటైల్ ఫోకస్, ఇక్కడేమో హై ఇన్కమ్ ఫోకస్. ఇక్కడ చూడండి చాలామందికి మనకి చూస్తే గతంలో రీటైల్ ఫోకస్ అంటే మనం చూడండి అందరూ వస్తారు ఇందులో. రీటైల్ పబ్లిక్ అంతా కూడా ఒక కామన్ మ్యాన్ నుంచి కూడా ఒక హెచ్ఎన్ఐ దాకా అందరూ కూడా మన రీటైల్ పబ్లిక్గా వస్తారు. ఇది హెచ్ఎన్ఐ ఇన్కమ్ ఫోకస్ ఫండ్ అంటున్నారు. చూడండి మనకి లాస్ట్ ఒక 10 years 15 years మనం కంపేర్ చేసుకున్నా కూడా, ఇవాళ కంపేర్ చేసుకున్నా చూస్తే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఒక 30 years బ్యాక్ మనకి ఇట్లాంటి మాల్స్ కానివ్వండి, మెట్రోస్ కానివ్వండి, ఫ్లైట్ కానివ్వండి పెద్దగా ఏం లేవు. ట్రాన్స్పోర్టేషన్స్ కానివ్వండి, ఫెసిలిటీస్ అప్పట్లో లేవు. అప్పట్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువగా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే ఇన్కమ్స్ బాగా పెరిగాయి. ఇన్కమ్స్ పెరిగినంత మాత్రాన అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్స్ కూడా బాగా పెరిగింది, అదే రేషియోలో పెరిగింది. సో మనకి ఎప్పుడైతే ఎక్స్పెన్స్ రేషియో బాగా పెరిగింది, ఎక్స్పెన్సెస్ బాగా పెరుగుతున్నాయి రోజుకి, లైఫ్ స్టైల్ కాస్ట్ అంటారు వాటిని. సో అన్నెసరీ కాస్ట్లు ఎక్కువైపోయినాయి. సో ఈ లైఫ్ స్టైల్ కాస్ట్ని అందరూ అలవాటు పడిన తర్వాత వాటిని సమతుల్యంగా మనకి రిటర్న్స్ రావాలి అంటే మాత్రం మనకి ఇట్లాంటి ఎస్ఐఎఫ్స్లో పెట్టుకోవాలండి. ఇది ఒక హై ఇన్కమ్ ఫోకస్డ్ పీపుల్ని టార్గెట్ చేసిందే. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్కి వచ్చినట్టుగా 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి సరిపోవట్లేదు. వీళ్ళకి అమాంతం మనకు 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి. సో అట్లాంటి ఎప్పుడైతే 12%, 15% జనరేట్ చేయాలి. ఒక మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఒక 3% ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటున్నారు. ఎక్కువ హెచ్ఎన్ఐ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఏంటంటే వాళ్ళకి మామూలుగా వచ్చే సాధారణ రిటర్న్స్ కంటే కూడా 3-4% ఎక్స్ట్రా రావాలి. అలా వస్తేనే వాళ్ళకున్న లైఫ్ స్టైల్కి మీట్ అవుతుంది ఎక్స్పెన్సెస్ అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది హై ఇన్కమ్ ఫోకస్డ్గా డిజైన్ చేయబడింది. అందుకే మినిమం 10 lakhs అని పెట్టారు వీళ్ళు. సో టికెట్స్ అయితే మినిమం 10 lakhs ఉంటుంది. సో మనకి ఇంతో మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఇందులో కొంచెం ఎక్స్ట్రాగా రిస్క్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం రిటర్న్ కూడా ఉంటుంది. చూడండి 5% రిస్క్ తీసుకుంటే 5% రిటర్న్ వస్తుంది, 10% రిస్క్ తీసుకుంటే 10% రిటర్న్ వస్తుంది, 20% రిస్క్ తీసుకుంటే 20% రిటర్న్ వస్తుంది. సో రిస్క్ ఎంత తీసుకుంటామో రిటర్న్ కూడా అంతే వస్తుంది. చాలామంది రిస్క్ మీద ఫోకస్ చేస్తారు, ఇందులో రిస్క్ ఎక్కువ ఉందని. అట్ ద సేమ్ టైం రిటర్న్ కూడా ఎక్కువ ఉంది. సో రిటర్న్ కూడా మనం ఎవరైనా కావాలి అనుకున్నంత మాత్రాన వాళ్ళందరికీ కూడా ఇది ఎస్ఐఎఫ్ బాగా సూట్ అవుతుందని చెప్తున్నాను. కొంత కనుక మనం చూస్తే ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, అందులో డెరివేటివ్స్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి ఫిక్స్డ్ కేటగిరీ అంటారు. అంటే ఏంటంటే ఫిక్స్డ్ కేటగిరీ అంటే అది మల్టీ క్యాప్ అంటే మల్టీ క్యాప్, లేదంటే మనకి చూస్తే ఒక ఫండ్ తీసుకుంటే ఆ ఫండ్లో లార్జ్ క్యాప్ అంటే అది లార్జ్ క్యాప్గానే ఉంటుంది, మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్గానే ఉంటుంది, స్మాల్ క్యాప్ అంటే స్మాల్ క్యాప్గానే ఉంటుంది. కానీ ఇందులో అలా కాదండి, ఫ్లెక్సిబుల్ అలొకేషన్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే X100 అంటారు అంతే. అంటే 100 కంపెనీస్ని వదిలేసి ఎందులో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోవచ్చు. సో అలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే వాళ్ళు దాన్ని తాత్కాలికంగా టెంపరీగా దాన్ని స్మాల్ క్యాప్ ఫండ్గా మార్చేయచ్చు, లేదంటే మిడ్ క్యాప్ ఫండ్ కింద మార్చేయచ్చు, లేదా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్గా మార్చేయచ్చు. సో ఇక్కడ ఫ్లెక్సిబుల్ అలొకేషన్ అనేది చాలా ఎక్కువ అవకాశం ఉందండి ఫండ్ మేనేజర్కి. సో ఎప్పుడైతే ఫండ్ మేనేజర్కి ఒక కంఫర్ట్గా ఉంటుందో దాన్ని ఎట్లయినా మార్చుకోవచ్చో, మా కాలానుగుణంగా మార్కెట్ పట్టి మిడ్ క్యాప్స్కి ఎక్కువ ఆపర్చునిటీ ఉందంటే మిడ్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం, స్మాల్ క్యాప్ ఎక్కువ ఆపర్చునిటీ ఉంది స్మాల్ క్యాప్లో దాన్ని మార్చుకోవడం, అలా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉన్నందువల్ల రిటర్న్స్ మనం ఎక్కువ జనరేట్ చేయడం అనేది జరుగుతుందండి.
వేరే ఇక్కడ ఏంటంటే ఫిక్స్డ్ కేటగిరీ, దాన్ని సపోజ్ మనం పెట్టాం మిడ్ క్యాప్ ఫండ్లో పెట్టాం, ఒకవేళ లార్జ్ మార్కెట్ బాగా బుల్లిష్గా ఉన్నా లేకపోతే మార్కెట్ బాగా డౌన్ఫాల్లో ఉన్నా కూడా దీన్ని ఎక్కువ 65% ఎప్పుడు కూడా వాళ్ళు మిడ్ క్యాప్లో మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని 65 మిడ్ క్యాప్ కాకుండా దాన్ని తగ్గిద్దామంటే అందులో అవకాశం లేదు. కానీ ఇందులో అలా కాదండి, వాళ్ళు ఫ్లెక్సిబుల్ అలొకేషన్ అంటున్నారు ఇక్కడ. 65% మిడ్ క్యాప్ కాదు, దాన్ని జీరో కూడా చేసుకోవాలంటే. సో అంత అవకాశం అయితే ఫ్లెక్సిబుల్ క్యాప్ మనకి మోడల్లో ఉంది. సో ఎప్పుడైతే మనకి ఫండ్ మేనేజర్కి ఫ్లెక్సిబుల్ అవకాశం ఉందో మనకేమవుతుందంటే ఆ ఫండ్ మేనేజర్కి చాలా ఇదిగా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎక్కువ మనకి రిటర్న్ జనరేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మేజర్గా ఎస్ఐఎఫ్లో ఉన్నది అదేనండి. ఇంకా టాక్సేషన్ విషయం వస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్లోను ఎస్ఐఎఫ్లోను ఒకటే టాక్సేషన్ ఉంటుంది, సేమ్ టాక్సేషన్. సో తద్వారా మనకి ఏమి పెద్ద ట్యాక్స్ పరంగా మనకి ఏం ప్రాబ్లం జరగట్లేదు. సో ఇందులో స్టాండర్డ్ అప్రోచ్ ఉంటుంది, ఇందులో అడ్వాన్స్డ్ అప్రోచ్ ఉంటుంది. ఇందులో రీటైల్ ఫోకస్ని పెట్టుకున్నారు, అంటే అందరూ కామన్ మ్యాన్ నుంచి హై ఇన్కమ్ గ్రూప్ దాకా పెట్టుకున్నారు. కానీ ఇందులో కేవలం హై ఇన్కమ్ గ్రూప్ ఉంటారండి. ఎందుకంటే ఇవాళ చూస్తే మనకి ఈవెన్ స్టార్టింగ్ ఒక జాబ్ రాగానే స్టార్టింగ్ శాలరీయే 50,000, 60,000, 1 lakh దాకా వస్తున్నాయి. సో వాళ్ళ లైఫ్ స్టైల్ పరంగానే వాళ్ళకన్నా ఖర్చుల ప్రకారంగానే వాళ్ళకి ఇవాళ అత్యధికంగా రిటర్న్స్ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఈ గ్రూప్ మీద పెట్టింది. ఎందుకంటే ఇండియాలో రాబోయే రోజుల్లో కూడా ఈ హెచ్ఎన్ఐ గ్రూప్ బాగా పెరుగుతున్నారు. ఒకప్పుడు హెచ్ఎన్ఐ గ్రూప్ చాలా తక్కువ ఉండేది, కానీ డే బై డే ఏంటంటే వాళ్ళకి చాలా హెచ్ఎన్ఐ గ్రూప్స్ సెగ్మెంట్ బాగా పెరుగుతుంది. సో అలా సెగ్మెంట్ పెరుగుతుంది కాబట్టి కొంత రిస్క్ కూడా వాళ్ళు బేర్ చేయగలుగుతున్నారు. సో అలా రిస్క్ కొంచెం బేర్ చేయగలుగుతాము, కొంచెం హై రిటర్న్స్ మాకు కావాలి, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్స్ట్రాడనరీ రిటర్న్స్ కావాలి అంటే మాత్రం ఇది ఎస్ఎఫ్కి వెళ్ళిపోవాలి. ఎప్పుడైనా చూడండి మ్యూచువల్ ఫండ్స్కి ఎస్ఎఫ్ డిఫరెన్స్ ఏంటంటే ±3% అంటున్నారు. అంటే మార్కెట్ బాగా బులిష్గా ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చే దానికంటే కూడా 3% ఎక్స్ట్రా మనకి ఎస్ఎఫ్స్లో దొరుకుతుంది. అలాగే బేర్ మార్కెట్లో ఎప్పుడైతే మార్కెట్ బాగా పడిపోతుంటుందో మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 3% తక్కువ పడుతుంది. సో మనకి అట్లా అప్పర్ మార్కెట్లోను డౌన్ఫాల్ మార్కెట్లోను రెండు వైపులా ప్రొటెక్షన్ జరుగుతూ రిటర్న్స్ని బాగా పెంచేదే మనకి ఈ ఎస్ఐఎఫ్ అండి. సో ఇందులో మీకు అడ్వాన్స్డ్ అప్రోచ్ ఉంటుంది. ఇది కేవలం టార్గెట్ వచ్చి హై ఇన్కమ్ ఫోకస్డ్ గ్రూప్ అంటున్నారు. ఎక్కువ హెచ్ఎన్ఐ స్కీమ్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు వీళ్ళు. అలాగే ఫ్లెక్సిబుల్ అలొకేషన్ అయితే ఉంటుంది. ఈ ఫ్లెక్సిబుల్ అలొకేషన్ వల్ల మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎక్స్ట్రాడనరీ రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.